సాతాను మన కొండంత విశ్వాసాన్ని వాడు చిన్న డ్రిల్లింగ్ మిషన్‌తోనే బ్రేక్ డౌన్ చేసేస్తాడు. అంటే వాడు మన హృదయంలో చొచ్చుకొని పోయి, ఇంక నీ బ్రతికింతే, నువ్వింతే, నీ జీవితం ఇంతే, నీ బ్రతికేం మారదు, యేసుప్రభువుని నమ్ముకుంటే నీ బ్రతికేం మారదు, నువ్వింతే, నువ్వు ఇలాగే నాశనం అయిపోతావు. ఇలాగే అని చెప్పి మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మన హ్యాపీనెస్ మీద వాడు దెబ్బ కొడతాడు. అందుకనే మనల్ని స్ట్రెస్‌లోకి తీసుకెళ్తాడు, డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు, యాంగ్జైటీలోకి తీసుకెళ్తాడు, యాంగ్షియస్‌లోకి తీసుకెళ్తాడు. ఎందుకు ఇంత జరుగుతుంది అంటే మన హృదయంలో రెండంచుల ఖడ్గం వాక్యం అనేది నాటబడట్లేదు. మన ఆలోచనలో, మన తలంపుల్లో అది ఉండట్లేదు. ఎందుకంటే యేసుప్రభు గారిని నువ్వు కొండ మీద నుంచి దూకు, నువ్వు దేవుడివైతే, లేదంటే నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు ఇదే అని చెప్పి ఆయన శోధించింది. కానీ ఆయన ఒకటే మాట అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి మాట వల్ల బ్రతుకుతుందని చెప్పాడు. అంటే మన వాక్యం అనేది మన హృదయంలో నింపబడితే, నాటబడితే మన విశ్వాసం పెరుగుతుంది. మన విశ్వాసం మీద వాడు దెబ్బ కొడుతున్నాడు. ఎందుకంటే మన విశ్వాసం పెరగాలంటే యేసుయందు మనం విశ్వాసం ఉంచాలి. మనం ప్రతిరోజు ఆయన కూర్చిన మాట మనం వింటూ వాక్యంతో మనం స్థిరపరచబడితే, నిలబడగలిగితేనే మన విశ్వాసాన్ని బ్రేక్ డౌన్ చేయకుండా మనం కాపాడుకోగలుగుతాం.